బ్రేకింగ్ చూస్తున్నాం. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. తమ చైర్మన్ అభ్యర్థికి 7 కౌన్సిలర్లు చేతులెత్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కూడా 7 చేతులెత్తారని చెబుతున్నారు. ఆ వీడియోను చూపించాలని ఎమ్మెల్యే వెడ్మబోజ్జా డిమాండ్ చేశారు. ఎటూ తేల్చుకోలేక ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. తమ చైర్మన్ అభ్యర్థికి 7 కౌన్సిలర్లు చేతులెత్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కూడా 7 చేతులెత్తారని చెబుతున్నారు. ఆ వీడియోలను చూపించాలని ఎమ్మెల్యే వెడ్మబోజ్జా డిమాండ్ చేశారు. ఎటూ తేల్చుకోలేక ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రైట్, ఇక ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. తమ చైర్మన్ అభ్యర్థికి 7 కౌన్సిలర్లు చేతులెత్తేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీజేపీ అభ్యర్థికి కూడా 7 చేతులెత్తారని చెబుతున్నారు. ఆ వీడియోలను చూపించాలని ఎమ్మెల్యే వెడ్మబోజ్జా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎటూ తేల్చుకోలేక ఉన్నతాధికారులతో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారు. సో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఆ దృశ్యాలను మనం స్క్రీన్ పై చూడవచ్చు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. ఖానాపూర్ లో ఒక రకంగా చెప్పాలంటే కథన రంగం నెలకొన్న పరిస్థితి. 7 కౌన్సిలర్లు చేతులెత్తారంటోంది కాంగ్రెస్. రైట్, ఖానాపూర్ కు సంబంధించి బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఉదయం నుంచి అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కౌన్సిలర్లు చేతులెత్తిన వీడియోలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మబోజ్జా డిమాండ్ చేశారు. దీంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోలేదు. మరోవైపు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు ఎన్నికను ప్రస్తుతానికి రేపటికి వాయిదా వేశారు. ఇక దృశ్యాలను మనం చూడవచ్చు. మొత్తంగా పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు మాటలతో దాడులు చేసుకుంటున్న పరిస్థితి. చైర్మన్ ఎన్నికైతే ప్రస్తుతానికి రేపటికి వాయిదా వేశారు అధికారులు. ఈ రోజు ఉదయం నుంచి అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చేతులెత్తిన వీడియోలు బయటకు ఇవ్వాలంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. అధికారులు కావాలనే ఆలస్యం చేస్తున్నారంటుంది బీజేపీ. సో మొత్తంగా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మొదటిగా అంకం మౌనిక ఆల్ఫాబెటికల్ గా ఆమెకు మొదటిగా పిలిచారు. 7 ఆమెకు చేతులేపి మద్దతు పలికిర్రు. ఉన్నారు 13 మంది, 12 మంది వార్డు మెంబర్లు, ఎమ్మెల్యే ఒకడు, 13 మందిలో 7 అంకం మౌనికకు అనుకూలంగా ఓటేసిర్రు. వేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆమెకు చైర్మన్ గా డిక్లేర్ చేయకపోవడం అంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని ఉన్నారు. ఎందుకు చదివిర్రా ఐఏఎస్ ఐపీఎస్?
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేయరు మరి ఇదేంది స్క్రీన్ లో పాత్రికా మిత్రులు డైరెక్ట్ చూసిరు మీరందరూ స్క్రీన్ పెట్టిర్రు అంకం మౌనికకు మద్దతుగా ఎంతమంది ఓటేసిర్రు 7 చేయలేపిర్రు లేపిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఉన్నది అయిపోయింది 13 మందిలో 7 ఎత్తేసిన తర్వాత అలా మిగిలిన 6 ఇక ఖానాపూర్ నాటకీయ పరిణామాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తంగా ఈ రోజు ఉదయం నుంచి అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారులు ఎట్టకేలకు రేపటికి ఎన్నికను వాయిదా వేశారు. అసలు ఉదయం నుంచి ఏం జరిగింది, అధికారులు ఏం చెప్తున్నారు, పార్టీల వర్షన్ ఎలా ఉంది? నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చిన్నదైనప్పటికీ కూడా హై వోల్టేజ్ హై టెన్షన్ వాతావరణంతో ఇటు ఉద్రిక్త పరిస్థితులు గందరగోళం నెలకొన్న నేపథ్యంలోనైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికనైతే రేపటికైతే వాయిదా వేశారు. ఉదయం నుంచి కూడా కౌన్సిల్ సమావేశం మందిరానికి కౌన్సిలర్లు చేరుకున్న తర్వాత ఇటు గొడవతో పాటు ఉత్కంఠనైతే రేకెత్తించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఎమ్మెల్యే వెడవబొజ్జు పటేల్ ఒకటిమైన అభ్యర్థిగా సత్యం పేరు ప్రకటించడంతో కూడా 7 కౌన్సిలర్లు ఆయనకు మద్దతుగా చేతులు ఎత్తారంటూ కూడా ఆయనైతే చెప్తున్నారు. మరోవైపు బీజేపీ పార్టీ తరఫున అంకం మౌనిక పేరు ప్రపోజ్ చేయడంతో కూడా 7 కౌన్సిలర్లు అయితే ఇటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి 7 కౌన్సిలర్లు ఆమెకు మద్దతుగా చేతులెత్తారు. దీంతో ఒక్కసారిగా వెడమబొజ్జు పటేల్ ఇటు అధికారులతోటి వాగ్వివాదానికి అయితే దిగారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పేరు ప్రకటన చేసినప్పుడు 7 అభ్యర్థులు అతనికి మద్దతుగా చేతులెత్తారు. ఖచ్చితంగా ఆ వీడియోలు తమకు చూపించాలి. ఆ వీడియోలో గనక 7 అభ్యర్థులు తమ అభ్యర్థికి మాత్రం మద్దతు తెలుపబోతే తాము ఓపెన్ గా తప్పుకుంటామంటూ కూడా అధికారులతో అయితే ఆయన వాగ్వివాదం చోటు చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఖానాపూర్ మున్సిపాలిటీలో గత 3.5 గంటల నుంచి కూడా ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ తో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా ఒక్కసారిగా కౌన్సిల్ హాల్లోకి మున్సిపల్ కార్యాలయంలోకి చర్చించుకోవడానికి ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇటు ఉద్రిక్త అయితే ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నది ఒకటే, తమ అభ్యర్థికి ఓటు వేశారు, ఖచ్చితంగా ఆ వీడియోలు చూపెట్టాలంటూ ఆయన అయితే అధికారులను అయితే డిమాండ్ చేస్తా ఉండగా ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు అయితే ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేకున్నా కూడా ఈ ఎన్నికను ఆపడానికే సమయాన్ని ఈ రకంగా వేస్ట్ చేశారు. అంతేకాకుండా కావాలని ఎమ్మెల్యే అధికారులతోటి లొల్లీలు పెట్టుకున్నారంటూ కూడా ఇటు పోలీసులతో పాటు పోలీసుల పార్టీకి తొత్తులుగా మారారు. పూర్తిగా వారు కాంగ్రెస్ కండువాలు వేసుకోవాలంటూ కూడా వారైతే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఓవైపు బీఆర్ఎస్ ఇటు బీజేపీ పార్టీకి సంఖ్యాబలం 7 ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేవలం 5 కౌన్సిలర్ ఓటు కింద ఓటు తోటి 6 మాత్రమే సంఖ్యాబలం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు అనేది అయితే వారైతే ఇటు ప్రతిపక్ష పార్టీ కుట్రలు పన్నారంటూ కూడా వారైతే ఆరోపణలు చేస్తా ఉన్నారు. రేపు ఆ ఎన్నికనైతే వారి పరిణామాల మధ్యనైతే ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. రేపు ఎటువంటి పరిస్థితులు ఏంటి మొత్తంగా శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి మౌనికకు 7 సభ్యులు మద్దతు తెలిపారు. చైర్మన్ గా బీజేపీ అభ్యర్థిని ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు కాంగ్రెస్ వర్షన్ ఏంటి? కాంగ్రెస్ కి అసలు వీడియోలు ఎందుకు చూపించలేకపోతున్నారు అధికారులు? మొత్తంగా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఉదయం నుంచి అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కౌన్సిలర్లు చేతులెత్తిన వీడియోలు ఇవ్వాలంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మబోంజా. దీంతో ఏం చేయాలో అధికారులకు పాల్పోలేదు. మరోవైపు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. ఎన్నికల సమయంలో తమకు 7 మద్దతు తెలిపారంటోంది భారతీయ